ఇక్కడికి వస్తే ఆదాబ్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి మార్పు ఖాయం, కాంగ్రెస్ ఇన్ఛార్జి మారాలన్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇక మారేది సీఎం అని వ్యాఖ్య, డిసెంబర్లో సీఎం మార్పు ఖాయమని జోస్యం, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ ఈ మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ప్రభుత్వం వచ్చిన డే నుంచి, అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టార్ట్ చేసాడు. ఇక మారుతారు అగ మారుతాడు, ఎందుకంటే ఈయన అక్కడికెళ్ళి వచ్చాడు కాంగ్రెస్లోకి నుంచి. ఇక మారుతుంది అగ మారుతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, ఇది ఇట్లయితుంది, ఇది కూలిపోతుంది అది రాలిపోతుంది అని చెప్పి 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 సంవత్సరంన్నర ఎల్లదీసేసారు మొత్తానికి. బీజేపీ వాళ్ళు లాస్ట్కు ఇక కాలం అయితే ఎల్లదీసిర్రు అనుకో. ఇక వాళ్ళ పార్టీలో వాళ్ళకి 100 ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం అయితే కూలిపోతుందని 100 చెప్పాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గడికి లేలే బీజేపీలతోనే పోతాడు రేవంత్ రెడ్డి, ఇళ్ళకెళ్ళి ఒక 30-40 మందిని తీసుకొని బీజేపీలోకి పోయి ఆడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, ఇట్లకెళ్ళి అట్లా చెప్పారు. వాళ్ళు అది చెప్తారు, వీళ్ళు ఇది చెప్తారు. ఫైనల్గా ఈయన మాత్రం ముఖ్యమంత్రి మార్పు ఖాయమంటాడు. మరి జోష్యం డిసెంబర్లో మార్పట. ఏ డిసెంబర్లో? వచ్చే డిసెంబర్లో. అంటే 6 నెలల్లో ఆయన చెప్పింది నువ్వు మర్చిపోవాలి, నేను మర్చిపోవాలి. అప్పుడెప్పుడో చెప్పినట్టుగా ఉండాలి, అది గుర్తుండద్దు అన్నట్టు. చూద్దాం డిసెంబర్లో మరి మారకపోతే అడుగుదాం ఒకసారి. అన్న మారతాడంటే ఇంకెప్పుడు మారతాడే, నువ్వు మారుస్తావా ఆయన మారతాడా, మరి ఏదో చెప్పురు కదా అని చెప్పి మనం అడుగుదాం. ముఖ్యమంత్రి మారతాడని చెప్తా ఉన్నాడు, ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మారిరు కదా, నెక్స్ట్ మిగిలిందిగా సీఎంను మారుస్తే అయిపోతుందని. ఇది అత్యుత్సాహం, లోపడున్నోనికి గదే ఉంది, బయట ఉన్నోనికి గదే ఉంది. పార్టీలో ఉన్నోనికి ఎంతసేపు ముఖ్యమంత్రిని మారుద్దాం, రేవంత్ రెడ్డిని తీసేద్దాం, కుర్చీ మీదకి వెళ్ళి గుంజేద్దాం అని కింద ఆడ ఉన్నది. పార్టీలో ఉన్నోనికి అట్లే ఉంది, బయట ఉన్న వాళ్ళకి కూడా రేవంత్ రెడ్డి మారితే బాగుండు. ఇది ఎట్లయిపోయిందంటే మొత్తం వ్యతిరేకత, అంటే పార్టీల వ్యతిరేకత పాడైంది, బయట పార్టీలలో అట్లే ఉంది, ప్రజలలో అట్లే ఉంది. ఎక్కడ చూడు రేవంత్ రెడ్డి దిగిపో దిగిపో దిగిపో. ఎందుకో గింతగానం సంవత్సర కాలంలో మొత్తం కింద మీద చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. గింత అధ్వానంగా అవుతుందని మాత్రం ఎవడు ఊహించలేదు, ఊహించకుండొచ్చు కూడా.